చంద్రబాబు స్కిల్ కేసులో 53 రోజులు జైల్లో ఉన్నందున జగన్ను కూడా జైలుకు పంపాలని భావిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. లిక్కర్ కేసు దర్యాప్తంతా జగన్ టార్గెట్గా జరుగుతోందన్నారు. ఈ కేసులో సాక్షులను బెదిరించి ప్రలోభాలకు గురిచేస్తారని విమర్శించారు. చంద్రబాబు తనపై ఉన్న కేసులన్నింటికీ స్టేలు తెచ్చుకుని గడుపుతున్నారని తెలిపారు. వైసీపీ నేతలు కార్యకర్తలు కేసులకు భయపడరని, జైలుకు వెళ్లేందుకు సిద్ధమని నాని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యంగా ఈ కేసుని మొదలుపెట్టి ఎక్కడా ఒక్క సాక్ష్యం గాని, ఒక్క ఆధారం గాని, అంటే ఒక్క లిఖిత పూర్వక ఆధారం గాని, లేదా ప్రభుత్వంలో ఒక్క డాక్యుమెంట్ గాని ఎక్కడా కూడా ఏమీ లేకుండానే మనుషులు ఎవడొకరిని పట్టుకోవడం, వాడిని బెదిరించడం, అంటే ముందు ఒక లిస్ట్ రాసేసుకుంటాడు. వీళ్ళ ఆత్రం ఎట్లాంటిదయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ గా ఎందుకయ్యా అంటే చంద్రబాబు నాయుడేమో 3,300 కోట్ల లక్ష్యంగా 370 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి కేసులో ఆధారాలతో సహా దొరికిపోయి నాడు ఏలేరు స్కామ్ అవనండి, లేదా మరేదైనా స్కామ్ అవనండి, ఏ స్కామ్లో కూడా ఇన్వెస్టిగేషన్ జరగనివ్వకుండా తనకున్నటువంటి పరపతిని, తనకున్న డబ్బుని, తనకున్నటువంటి న్యాయవాదులు, పెద్ద న్యాయవాదుల ద్వారా విచారణ జరగకుండా స్టేలు తెచ్చుకోవటం, స్టేల్ మీద బతికేస్తుంటాడు. ఎవరైనా మనందరం కూడా 3 పూట్ల ఆనందిని బతుకుతూ ఉంటాం. చంద్రబాబు నాయుడు గారి జీవితం అంతా కూడా స్టేల్ మీద, రాజకీయ జీవితం అంతా స్టేల్ మీద బతికేస్తుంటాడు. అటువంటి ఆయన ఆత్రం మనం చూస్తే స్కిల్ స్కామ్ లో కూడా అదే ఆత్రం. ఆ స్కిల్ స్కామ్ లో దొరికిపోయి 50 రోజులు పైబడి 50 రోజులు 60 రోజుల్లో జైల్లో ఉన్నాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను 60 రోజుల్లో ఎంతోమంది నాకన్నా ఒక్క రోజన్నా జైల్లో పెట్టించాలి. వాసుదేవ్ రెడ్డి 3 సార్లు కోర్టుకు కంప్లైంట్ చేశాడు, నన్ను బెదిరిస్తున్నారు, కొడుతున్నారని చెప్పాను. చివరికి అతన్ని పిలిపించుకుని లాలూచి మాట్లాడి నిన్నేం చేయను, నిన్ను సాక్షులుగా పెట్టుకుంటాం, నిన్ను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏ కేసు లేకుండా వదిలేస్తామని చెప్పి అతన్ని లాలూచి మాట్లాడుకుని అతనితో ఒక కన్ఫెస్ స్టేట్మెంట్, కన్ఫెషన్ స్టేట్మెంట్ అనేది న్యాయస్థానాలు పరిగణలో తీసుకుంటే లేదు, వాదనలో చూసుకుందాం. మీకెంతసేపు ఏంటంటే కేసు నిలుస్తుందా లేదా కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు కన్నా ఒక్కరోజు లోపల ఉంచాలి. ఈ తప్పుడు ఆలోచన తప్పితే వేరే ఏముంది? ఎవరు వీళ్ళందరూ? ఈ కేసులో అందరూ కూడా ఎంతమందిని మీరు అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ సీక్వెన్స్ అంతా కరెక్ట్ గానే ఉందా? జెండా మోసే కార్యకర్త దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దాకా నువ్వు ఈ రాబోయే ఇంకొక 4 ఏళ్ల 3 ఏళ్ల ఎంతైతే అంత నీ అధికార మదాన్ని ఉపయోగించి ఎన్ని తప్పుడు కేసులు పెట్టుకున్నా జైలుకి వెళ్తాకి సిద్ధంగానే ఉన్నాం, నీ మీద పోరాటం చేయడం సిద్ధంగానే ఉన్నాం తప్పితే వెనక్కి తగ్గేది లేదు, అడుగు తిప్పేది లేదు. చంద్రబాబు నాయుడు గారు, ఎవరైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో చూసుకుంటే తప్పులకి, పాపాలకి లోబర్చుకుంటాకి, ఏమార్చటాకి, తప్పుడు పనులు చేయటాకి, తప్పుడు పనులు చేయించటాకి చరిత్రలో ఏ పేజీ ఎతికినా కూడా చంద్రబాబు నాయుడు గారి పేరే కనపడదు తప్పితే మరి ఏ రాజకీయ నాయకుడి పేరు కనపడదు.